ఏ దోషం ఎందుకొచ్చిందో తెలియకుండా మనం వెళ్లి పూజలవి చేశామంటే వృధానే. అది వేస్ట్. మెడికల్ షాపుల్లో వేల కొద్ది మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి సంబంధించినవే కదా. మీరు మెడికల్ షాప్ లో చూసుంటారు కదా, అక్కడ అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయి. అవి ప్రాణాంతకమైనవేవి కావు. అవన్నీ కూడా మనుషులకు మంచి చేయడానికి. అలానే వాటన్నింటి మనం కొనుక్కొని తినగలమా? ఒకవేళ అలా తిన్నామంటే మనకు సమస్యలు మొదలవుతాయి. అంటే మనకు ఏమి కావాలి, మనకున్న సమస్య ఏంటి ప్రాబ్లం, అది ఎందుకని వచ్చింది, ఏ మందులు వేసుకుంటే మనం ఈ సమస్య నుంచి బయటపడగలం, అది తెలుసుకోవాలి అంటే ముందుగా ఓ మంచి డాక్టర్ని సంప్రదించాలి. అతను కూడా మంచివాడయ్యి ఉండాలి. మంచివాడు అంటే చూడటానికి అందంగా ఉన్నవాడని కాదు, వైద్య శాస్త్రం గురించి ఆపాదమస్తకం తెలిసినవాడై ఉండాలి. అదే విధంగా మీకున్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి ఏం చెప్తారు? మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు. ఇంట్లో ప్రశాంతత లేదు అని ఆయన్ని కలిస్తే ఉపయోగం లేదు. కూతురికి పెళ్లి జరగలేదు అని డాక్టర్ని కలిస్తే ఉపయోగం లేదు. వివాహం చేశాం కానీ ఇంట్లో